కాంగ్రెస్ బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ పుట్టుకను ప్రధాని మోదీ అవమానించారని అన్నారు. రాష్ట్ర విభజన తీరును కేటీఆర్ దుయ్యబట్టారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అన్నారు. మన పర్మిషన్ లేకుండా భద్రాచలం ముంపు మండలాలను ఏపీలో కలిపేశారని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. మోదీ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులు ఆగమయ్యారని అన్నారు. రైతుల ఆదాయం డబుల్ కాదు, రైతుల కష్టాలు మాత్రం డబల్ చేసినోడు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లలకు అన్నాడు. 10 ఏళ్లల్లా 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి లెక్కకు ఎన్ని ఇచ్చిండో నాకంటే బాగా మీకే ఎరక. బుల్లెట్ రైలు ఊరికి ఇస్తా దేశంలో అన్నాడు. కానీ మనకు మామూలు రైలు దిక్కులేదు. ఇంకా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఇప్పుడు గీడి దాకా వచ్చింది, సిద్దిపేట దాకా వచ్చింది. వినోదన్న తనలాడితే గీడి దాకా వచ్చింది. ఇక బండి సంజయ్ మర్చిపోయిండు. ఆయనకి యాదిగూడు లేదు, కనీసం సోయిగూడు లేదు. లేకపోతే ఎప్పుడో అయిపోతుండే. వినోదన్న ఉంటే ఈ పాటికి వేములవాడ మీకెళ్ళి కరీంనగర్ దాకా రైలే ఉంటుండే. మనకు దురదృష్టం ఇట్లాంటి ఎంపీ ఉన్నాడు. బుల్లెట్ రైలు కాదు కదా, మామూలు రైళ్లకే దిక్కులేదు. భారతదేశంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు లేని కుటుంబం లేకుండా చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. అదేవిధంగా ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీ, పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తా అని చెప్పిండు. ఇన్ని పనులు, ఇన్ని మాటలు చెప్పిండే ఒక్కటన్నా అయిందా మోడీ గారు? నీకెందుకు ఓటేయాలి అంటే దానికి ఉల్టా మళ్ళా దబాయించుడు, తిట్టుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, బడాబాయ్ బడా మోసం ఏమేం మాటలు మాట్లాడిండో తెలంగాణ గురించి ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇదే మోడీ కదా తల్లిని చంపినరు, బిడ్డను వేరు చేసిండ్రు అన్న మాట ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు. తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ ను చంపేసిండ్రు అని మాట్లాడినోడు నరేంద్ర మోడీ. ఒకసారి కాదు 10 సార్లు మాట అన్నాడు. ఆ మాట భద్రాచలంలో మన 5 మండలాలను మనను అడగకుండా, కనీసం మన యొక్క ఆలోచన కూడా తెలుసుకోకుండా